అత్తిరాల పేరు వినగానే మనకు శివుడు గుర్తుకొస్తారు. ఆ శివలింగం వెనుక ఒక భయంకరమైన రాక్షస సంహారం దాగి ఉందని మీకు తెలుసా? ఈ వీడియో ఏఐ సహాయంతో రూపొందించబడింది. ఏమైనా తప్పులుంటే కామెంట్ చేయండి. అసలు ఈ స్వామిని త్రేతేశ్వరుడు అని పిలుస్తారు. త్రేతాయుగంలో ఈ కొండలపై త్రేతాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఋషులను మునులను హింసించేవాడు. వాడి ఆగడాలు భరించలేక ఋషులు కలిసి ఒక భారీ యజ్ఞం చేశారు. ఆ యజ్ఞగుండం నుండే సాక్షాత్తు పరమేశ్వరుడు తేజోలింగం రూపంలో ఉద్భవించాడు. అగ్ని నుండి పుట్టిన ఆ శివుడు త్రేతాసురుడిని సంహరించాడు. త్రేతాసురుడిని చంపాడు కాబట్టి ఈ స్వామి త్రేతేశ్వరుడు అయ్యాడు. ఈ కొండను త్రేతాచలం అంటారు. మరొక కథ ప్రకారం ధర్మపాలుడు అనే రాజుకు కలలో కనిపించి పుట్టలో ఉన్న ఈ లింగాన్ని వెలికి తీయమని శివుడు చెప్పాడట. అగ్ని నుండి పుట్టిన ఈ స్వయంభులింగాన్ని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. మహాశివరాత్రి మరియు కార్తీక పౌర్ణమి రోజున ఈ కొండ మీద జ్యోతి స్తంభం వెలిగిస్తారు. ఆ జ్యోతి వెలుతురు సుమారు 30 కిలోమీటర్ల వరకు కనిపిస్తుంది. కథ ఇక్కడితో కాదు. పార్ట్ 4 కోసం వేచి ఉండండి.